Gujarat's #1 engineering university, Sankalchand Chand Patel University, 9642706257. కరోనా ఎక్కడో చైనా దేశంలో వుహాన్లో పుట్టిన ఈ కరోనా అంటే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఎలా ఉన్నా భారతదేశంలో మాత్రము అందరి యొక్క జీవన విధానాన్ని వారి ప్రమాణాలను కూడా పూర్తిగా మార్చేసింది అనమాట. అంటే వారి అలవాట్లు కావచ్చు, ఆహారపు అలవాట్లు, ఇక వ్యాయామం పట్ల అవగాహన పెంచుకోవడం కాదు, తమ శరీర సౌష్ఠవాన్ని దృఢంగా చేసుకోవడానికి చాలా మందిలో ఆలోచన విధానం రేకెత్తించడానికి ఈ కరోనా అనేది బాగా దోహదపడిందని చెప్పవచ్చు. ఈ కరోనా వల్ల ఈరోజు అంతా జిమ్లకు వెళ్ళడం, వాకింగ్లు చేయడము, అసలు జిమ్ సెంటర్లకు వెళ్ళకపోయినా కొన్ని జిమ్ పరికరాలు ఇంటికే తెచ్చుకొని ఇంట్లో కూడా ఈరోజు జిమ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే కరోనా అందరిలో అంత అవగాహన, భయాన్ని పెంచింది అనడానికన్నా అవగాహన పెంచిందని మనము చెప్పుకోవచ్చు. మరి ఈ జిమ్ చేస్తే మన శరీర సౌష్ఠవం అనేది బాగా దృఢంగా తయారవుతుంది, తమకు అనుకూలంగా మారుతుంది. కొంతమంది 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 15 months కావచ్చు, ఇలా చేసి దాన్ని బట్టి 6 pack 8 packs ఇలా చేసుకుంటూ వెళ్తుంటారు అనమాట. ఇంకా సినిమాల్లో అయితే అప్పటికప్పుడు కూడా ఏదో చేసే 6 packలు అని మనకు చూపిస్తుంటారు. కానీ వాస్తవంగా అయితే కొద్దిగా కష్టపడవచ్చు. అంటే 6 నెలలు, సంవత్సరం, 15 నెలల పాటు చేస్తే జిమ్ చేయడం వల్ల మన శరీర సౌష్ఠవం అనేది మంచిది. అంటే శారీరకంగా దృఢంగా మాట్లాడటం. మరి మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి అంటే పెద్దల్లో అయితే పరిస్థితులు, చిన్నపిల్లల్లో మానసికంగా దృఢత్వం ఎలా వస్తుంది, చిన్నతనం నుంచి ఎలా అలవర్చుకోవాలంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది జీనియస్ జిమ్. అంటే ఈ జీనియస్ జిమ్ ద్వారా పిల్లలలో తెలివితేటలు పెంపొందించవచ్చు, ఇంటల్ ఐక్యూ న్యూరాలను పెంపొందించవచ్చు, ఆ జీనియస్ శారీరకంగా మానసికంగా వాళ్ళని దృఢంగా మార్చవచ్చు అంటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుంటాం. అసలు ఈ జీనియస్ జిమ్ అంటే ఏంటి, వాటి మూలాలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక్కసారి మీ పూర్తి పేరు చెప్పండి. విశేష్ అంతే. విశేష్ సార్, ఫ్రమ్ సైకాలజిస్ట్ విశేష్. ఓకే సార్. ఓకే విశేష్ గారు, నేను జిమ్ గురించి విన్నాను. నేను కూడా నేను డిగ్రీ చదువుకునే సేలో జిమ్కి వెళ్ళేవాడిని, అప్పట్లో జిమ్ చేసేవాడిని. ఇప్పుడు చేయట్లేదండి. ఇప్పుడు మళ్ళీ కరోనా కారణంగా మళ్ళీ నేను ఇంట్లో కూర్చొని యోగా చేసుకోవడము, ప్రాణాయామం ఇలాంటివి ఏదో చేసుకుంటూ పోతున్నాను. ట్రెడ్మిల్ చేసుకుంటున్నా. అంటే కరోనా నాలో కొంత భయం పుట్టించింది, అవగాహన కూడా నేర్పింది, కొన్ని నా జీవన విధానంలో మార్పులు తెచ్చిపెట్టింది. మరి ఈరోజు నాకు తెలిసి అది అనమాట. అయితే మీరు ఒక జీనియస్ జిమ్ అనే దాన్ని ఒక కొత్త పదం వాడారు. ఏంటి అసలు ఈ జీనియస్ జిమ్ అనేది ఏంటి, వాటి మూలాలు ఏంటి, ఈ జీనియస్ జిమ్ ఎవరికి ఉపయోగపడుతుంది, దీన్ని ఎలా పెంపొందించుకోవచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్లే జిమ్ అనేది శరీర సౌష్ఠవాన్ని కాపాడుకోవడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఒక ప్రయత్నం చేస్తే, ఒక కోచ్ పర్యవేక్షణలో శిక్షణ తీసుకుంటే కొంతకాలానికి మనం 6 pack కూడా సాధించవచ్చు అనేది మనకు జిమ్ ద్వారా మనకు తెలుసు. సిమిలర్లీ జీనియస్ జిమ్ ద్వారా శిక్షణ తీసుకుంటే, ఒక 6 నెలల పాటు కోచింగ్ తీసుకుంటే ఆలోచన స్థాయి పెంచుకోవచ్చు, మానసికంగా దృఢత్వం సాధించవచ్చు. మనం కూడా ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఒక బిల్ గేట్స్ లాగా, జుకర్బర్గ్ లాగా, ఐన్స్టీన్ లాగా ఆలోచించవచ్చు. మన ఆలోచన స్థాయిని పెంచుకోవచ్చు, ఆలోచనను మార్చుకోవచ్చు, ఐక్యూని పెంచుకోవచ్చు అని చెప్పేదే జీనియస్ జిమ్. అసలు వాటి మూలాలు ఏంటి? జీనియస్ జిమ్ అనేది ఎక్కడ పుట్టింది, ఏంటి అనేది ప్రతి దానికి ఒక మూలం అనేది ఉంటుంది. ఆ మూలం ఏంటి అసలు దానికి? యాక్చువల్గా అండి, నేను 89 నుంచి సైకాలజీ స్టూడెంట్ని. 89 నుంచి పీజీ చేసిన తర్వాత అవసరాల రీత్యా నేను జర్నలిస్ట్గా ఉద్యోగం ప్రారంభించాను. తర్వాత రీసెర్చ్ వర్క్ కూడా చేశాను. హైదరాబాదులో ఒక పత్రికా ఆఫీసు లైబ్రరీలో వెతుకుతున్నప్పుడు నాకు బిగ్ బుక్ ఆఫ్ జీనియస్ అని ఒక బుక్ కనిపించింది. ఆ బుక్ నేను లైబ్రరీలో తీసుకొని చదివినప్పుడు నాకు అందులో టోనీ బుజాన్ అతను రాశాడు పుస్తకము. టోనీ బుజాను జీనియస్కు 24 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. 24 లక్షణాలు ఉంటాయి జీనియస్లకి. ఈ లక్షణాలు కనుక పాటిస్తే అందరం కూడా జీనియస్ లాగా ఆలోచించవచ్చు అనేది చెప్పాడు. సో ఆ క్షణంలో ఎందుకో తెలియదు కానీ నాకు జీనియస్ అనేది నా మనసులో బలంగా నాటుకుపోయింది. అంటే ఇట్ హ్యాపెన్ ఇన్ 2000. 2000 సంవత్సరం నుంచి నేను ఎప్పుడు నెట్ మీద కూర్చున్నా, ఎప్పుడు ఎక్కడైనా వర్క్షాప్కి అటెండ్ అయినా, ఏదైనా ట్రైనింగ్కి అటెండ్ అయినా, లేకపోతే ఏం చేస్తున్నా కానీ నా ఆలోచన అంతా కూడా ఇది జీనియస్కి ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద ఉండేదన్నమాట.
సో నేను ఈ క్రమంలో నేను ఈ జీనియస్ ఎప్పుడైతే నాకు ఒక ప్యాషన్ లాగా మారిపోయిందో ఐ స్టార్టెడ్ స్టడీయింగ్. విశేష్ గారు జీనియసేనా? కాదు, కాదా? ఐఎమ్ ఏ జీనియస్ కోచ్. అంతే. కోచ్ ఎందుకంటే రమాకాంత్ అచ్రేకర్ సచిన్ టెండూల్కర్ కాదు. ఓకే. రమాకాంత్ అచ్రేకర్ సచిన్ టెండూల్కర్ని తయారు చేశాడు. సో నేను ఆ అధ్యయనం చేసే జీనియస్ అయితే కదా జీనియస్లు తయారు చేస్తారా? అవసరం లేదు. కోచ్ వేరు, ప్లేయర్ వేరండి. ఓకే. కోచ్ వేరు, దాని ప్లేయర్ గురించి తెలిస్తేనే కదా. అంటే నాకు జీనియస్ గురించి తెలుసు. నేను జీనియస్ అవునా కాదనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు నేను మొదలుపెట్టిన జీనియస్ జిమ్ అనేది ఫస్ట్ మన రాష్ట్రాలని, దేశాన్ని దాటి ఖండాంతరాలకు విస్తరించి ఇది ప్రభావం చూపించగలిగితే అప్పుడు నేను ప్రపంచంలో జీనియస్గా గుర్తిస్తుంది. నాకు నేను జీనియస్గా చెప్పుకుంటే అది కాదుగా. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో మేధావుల సంఘాలు ఉన్నాయి, శాలువాలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మేధావుల సంఘాల్లో ఉన్న వాళ్ళందరూ మేధావులేనా? కాదంటారా? అస్సలు కాదు. మేధావులనే కదా మేధావు సంఘాలు పెట్టుకుని తిరుగుతుంటారు అంతా కూడా. సంఘం ఎవరైనా పెట్టుకోవచ్చు సార్, స్పీచెస్ ఇస్తుంటారు సభలు. సంఘం ఎవరైనా పెట్టుకోవచ్చు పేరు పెట్టుకొని. కానీ మేధావులు అంటే ఎవరు అనే దాన్ని మనం డిఫైన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు మేధావులు అవునా కదా మనకు అర్థమవుతుంది. సో కమింగ్ బ్యాక్ టు జీనియస్ జిమ్ ఎందుకు ఎలా పుట్టిందనే దానికి సంబంధించి ఈ నాకు ఒక ప్యాషన్గా మారిపోయింది. ఎక్కడికి పోయినా కానీ జీనియస్ గురించి చదవటము, జీనియస్ గురించి ఆలోచించడము, జీనియస్ గురించి అధ్యయనం చేయటము ప్యాషన్గా మారిపోయింది. ఆ క్రమంలో నన్ను బాగా ఆకట్టుకుంది లాజ్లో పోల్ గారని హంగేరీకి చెందిన సైకాలజిస్ట్. అతను ఇప్పుడు చాలా సంవత్సరాల కిందట జీనియస్లు పుట్టరు, పెరుగుతారు. ఎవరినైనా కానీ సరైన శిక్షణ ఇస్తే పిల్లల్ని జీనియస్లుగా తయారు చేయవచ్చు అని నమ్మి ఆ సూత్రం మీద బుక్స్ రాసి ఆ సూత్రాన్ని నమ్మిన తన కొలీగ్ని పెళ్లి చేసుకుని 3 ఆడపిల్లలను కని ఆ 3 అతి చిన్న వయసులో చెస్ గ్రాండ్ మాస్టర్గా తయారు చేశారు. వాళ్ళే పోల్ గార్ సిస్టర్స్. అతి చిన్న వయసులో. సో అంటే హీ ప్రూవ్డ్ ఇట్. అతను ప్రూవ్ చేశాడు. అంటే జీనియస్లు పుట్టాల్సిన అవసరం లేదు, పెరుగుదలలో సరైన శిక్షణ ద్వారా ఎవరినైనా జీనియస్లుగా మార్చవచ్చు అని అతను ప్రూవ్ చేశాడు చెస్ ద్వారా. అండ్ దట్ హ్యాపెండ్ విత్ అనదర్. మళ్ళీ అది ఎక్కడ జరిగింది? సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్. అతని ఫాదర్ విలియమ్స్ కూడా నా పిల్లల్ని నేను టెన్నిస్ స్టార్లను చేస్తాను అని చెప్పేసి చేసి చూపించాడు శిక్షణ ద్వారా. రైట్. సో అండ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ ఇండియా ఆల్సో. తథాగత్ అవతార్ తులసి అని పాట్నాకు చెందిన కుర్రాడు ఉన్నాడు. అతి చిన్న వయసులో 10th క్లాస్ పాస్ అయ్యాడు. 21 ఇయర్స్కి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు నుంచి PhD పట్టా తీసుకున్నాడు. 21 ఇయర్స్కి PhD ఇన్ ఫిజిక్స్. అతని తండ్రి కూడా నా కొడుకుని నేను జీనియస్గా మార్చి చూపిస్తాను అని చెప్పేసి ప్రత్యేక శిక్షణ, ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా అతని జీనియస్గా మార్చి చూపించాడు. అంటే ఈ ఉదాహరణ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, ఏ పిల్లవాడికైనా కానీ సరైన శిక్షణ, సరైన గైడెన్స్ కనుక ఉంటే వాళ్ళ యొక్క మేధస్సుని పెంచవచ్చు. అదే నాకు అర్థం కాదు ఒకటే సార్. ఇప్పుడు వంశపారంపర్యంగా కావచ్చు, తల్లిదండ్రులు ఎవరైనా కూడా మేధావులు అట్లా ఉంటే వాళ్ళ పిల్లలకి అది అలవాటు పడుతుంది. వాళ్ళ బేసిక్గా వాళ్ళ చిన్నతనం నుంచే వాళ్ళ IQ లెవెల్స్ చాలా హైలో పీక్లో ఉంటాయి, బాగా షార్ప్ ఉంటారు. కానీ కొంతమంది పూర్గా ఉన్న అంటే విలేజర్స్ అంటే నిరక్షరాస్యులుగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది పిల్లలలో చురుకుదనము IQ బాగుంటుంది. అంటే వాళ్ళు ఎక్కడైనా శిక్షణ తీసుకోవడం, ఎవరన్నా వాళ్ళని యాక్టివ్ చేయడం, ఇట్లాంటి వాళ్ళు వస్తుంటే కొంతమంది అలా ఉన్న, కొంతమంది నిరక్షరాస్యులు తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది IQ లెవెల్స్ బాగుంటాయి అనమాట. అంటే వాళ్ళు బై బర్త్ అలా ఉంటారు అనమాట. వాళ్ళు బై బర్త్ అలా ఉంటారు. మరి చిన్నపిల్లల్లో వాళ్ళ IQ లెవెల్స్ రకరకాలుగా ఉంటుంది. మరి వీళ్ళ IQ లెవెల్ని ఎలా పెంపొందించి అసలు జీనియస్లుగా మార్చవచ్చు అసలు మనము? సో అంటే మేము చదువుకునే టైంలో కానివ్వండి, అంతకుముందు బుక్స్ రాసినప్పుడు కానివ్వండి, IQ అనేది ఫిక్స్డ్ అనే చెప్పారు. అంటే IQ అనేది హెరిడిటరీ ద్వారా వస్తుంది, ఆనువంశికంగా వస్తుంది అనేది మనకున్న ఒక ఐడియా. కానీ లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుంది అంటే IQ అనేది ఆనువంశికంగా వస్తుంది నిజమే, కానీ అది ఆ IQ ఎలాంటి వాతావరణంతో ఇంటరాక్ట్ అవుతుంది అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. రైట్. మనకు మంచి జీన్స్ ఉండొచ్చు, కానీ ఆ జీన్స్ ఎలాంటి వాతావరణంతో ఇంటరాక్ట్ అవుతున్నాయి అనేది మన యొక్క ఆలోచన కానీ మన యొక్క IQను కానీ పెరగటమా తగ్గటం అనేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు నేను సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, హీరో హోండా బుల్లెట్, హీరో హోండా 100cc, బుల్లెట్ 350cc. ఈ రెండింటికి పోటీ పెట్టామనుకోండి, ఏది గెలుస్తుంది? బుల్లెట్ గెలుస్తుంది. ఎందుకు? దానికి పవర్ ఎక్కువ కాబట్టి.
ఇప్పుడు నెక్స్ట్ హీరో హోండా నడిపే వ్యక్తికి బైక్ నడపడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, బుల్లెట్ నడిపే వ్యక్తి అప్పుడే నేర్చుకుంటున్నాడు. ఈ రెండింటికి పోటీ పెడితే హీరో హోండా వ్యక్తి గెలుస్తాడు. అంటే మనకు ఎంత సీసీ ఉందనేది కాదు, ఆ సీసీని మనం ఎలా ఉపయోగించుకోవడం అనేది ఇంపార్టెంట్. అలాగే మనం ఎంత ఐక్యూ ఉందనేది కాదు, ఆ ఐక్యూని మనం ఎలా ఉపయోగించుకోవడం అనేది ఇంపార్టెంట్. దీని మీద నేను ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఈ హై ఐక్యూ వాళ్ళ కోసం కొన్ని సొసైటీలు ఉన్నాయండి. మెన్సా అని చెప్పేసి, గ్రేట్ మైండ్స్ అని చెప్పేసి, టాలెంట్ అని చెప్పేసి కొన్ని సొసైటీలు ఉన్నాయి. మెగా సొసైటీ అని కొన్ని సొసైటీలు ఉన్నాయి. హై ఐక్యూ అంటే 130+ ఐక్యూ ఉంటే కానీ వాటి మెంబర్షిప్ రాదు. నేను ఈ ఐక్యూ సొసైటీల్లోంచి వాళ్ళ గురించి చదువుతున్నప్పుడు అధ్యయనం చేస్తున్న నాకు అర్థమైందంటే, ఈ ఐక్యూ సొసైటీల్లో మెంబర్షిప్ ఉన్నా కానీ అందులో సైంటిస్టులు ఉన్నారు, నోబెల్ లారెట్స్ ఉన్నారు, సిఇఓస్ ఉన్నారు, అట్ ది సేమ్ టైం క్లర్కులు గాను, అకౌంటెంట్లు గాను మామూలు జీవితం గడుపుతున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఐక్యూ ఉంది, 130+ ఐక్యూ ఉంది, ఒక జీనియస్ కాగల స్థాయి ఐక్యూ ఉంది, కానీ వాళ్ళు మామూలు జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకు? వాళ్ళు దాన్ని సరైన తీరులో ఉపయోగించుకోవట్లేదు. ఇక్కడ ఐక్యూ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఐక్యూని ఉపయోగించుకోవాలి. అండ్ లేటెస్ట్ సైన్స్ ఏం చెప్తుందంటే ఐక్యూని పెంచుకోవచ్చు. ఎలాగా? మనము సరైన వాతావరణం ఇచ్చి సరైన ఛాలెంజెస్ ఇవ్వడం ద్వారా, పిల్లలకు సరైన ఛాలెంజెస్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఆటోమేటిక్గా ఐక్యూ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఇంకా లోతుకి వెళ్తే నమ్మశక్యంగా అనే విషయం ఏంటంటే, మన జీన్స్, మన ప్రవర్తన మొత్తానికి కూడా ఆధారం జీన్స్ అని మనం నమ్ముతాం కదా. సైన్స్ కూడా అదే చెప్తుంది మొన్నటి వరకు కూడా. కానీ ఇప్పుడు లేటెస్ట్ సైన్స్, ఎపిజెనెటిక్స్ అనే సైన్స్ ఏం చెప్తుంది అని అంటే, మనం జీన్స్ను మార్చలేవు, నువ్వు నేను జీన్స్ను మార్చలేవు, కానీ జీన్స్ ఎలా పనిచేస్తాయనే విధాన్ని మార్చవచ్చు. జీన్స్ ఎలా పనిచేస్తాయి, దాన్ని జీన్ ఎక్స్ప్రెషన్ అంటారు. జీన్ ఎక్స్ప్రెషన్ని మన ఆలోచనల ద్వారా మార్చుకోవచ్చు. జీన్స్ని నువ్వు మార్చగలిగినప్పుడు ఐక్యూని మార్చడం ఏమని సార్? ఐక్యూ ఈజీగా పెంచవచ్చు. అలా పెంచి నేను చూపించాను. నేను ఏది చేసినా కానివ్వండి, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఫస్ట్ మా అబ్బాయి పనే చేశాను. ఐ హ్యావ్ ఓన్లీ వన్ సన్. ఐ థింక్ 5 years బ్యాక్ మన సరదాగానే అఫీషియల్గా, అంటే నేను చేయగలను ఐక్యూ టెస్ట్, నేను కూడా చేస్తాను సైకాలజిస్ట్గా. కానీ నేను చేయటం కాదు కదా, నేను తండ్రిని, నా దగ్గర పక్షపాతం ఉండొచ్చు. అందుకని సీనియర్ సైకాలజిస్ట్ నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళి ఐక్యూ టెస్ట్ చేయించాను ఒక 5-6 years బ్యాక్. టెస్ట్ చేయించినప్పుడు వాడు 115 ఉంది వాడు ఐక్యూ. అంటే 90 to 110 ఉంటే నార్మల్ ఇంటెలిజెన్స్ అండి, 110 పైన ఉంటే కొంచెం హయ్యర్ ఇంటెలిజెన్స్. మెజర్ ఎలా చేస్తారు? ఐక్యూ టెస్ట్ ద్వారా చేస్తారు సార్. ఎలా? ఐక్యూ టెస్ట్ ఉంటుంది. ఐక్యూ టెస్ట్ ఉంటుంది. 90 to 110, 109 నార్మల్ ఇంటెలిజెన్స్. 90 కంటే తక్కువ ఉంటే లోయర్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇప్పుడు మెంటల్ టార్డిటీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఐక్యూ కంటే తక్కువ ఉన్నవాళ్ళు అనమాట. బోర్డర్ లైను, ఇంకా మెంటల్ టార్డిటీ ఇవన్నీ కూడా. 110 కంటే ఎక్కువ ఉంటే హయ్యర్ ఇంటెలిజెన్స్. 110 to 120, 121 పైన అంటే సూపీరియర్ ఇంటెలిజెన్స్, 120 అంటే ఇంకా 130+ ఉంటే జీనియస్. ఇది ఐక్యూ యొక్క కొలిసే పద్ధతి. మా వాడిని ఫస్ట్ టైం టెస్ట్ చేయించినప్పుడు 115 ఉంది. 150. సో సరే 115 ఉంది. నేను ఎప్పుడు నిజంగా చెప్పాలంటే వాడితో ప్రత్యేకంగా వాడికి శిక్షణ ఇచ్చింది కూడా లేదు. వాడితో మాట్లాడేటప్పుడు, కొన్ని ఇష్యూస్ డిస్కస్ చేసేటప్పుడు వాడికి ఛాలెంజెస్ ఇవ్వడము, వాడితో డిఫరెంట్ డైమెన్షన్స్ వాడికి చూపించడం, ఇదే చేస్తాను నేను. సో మళ్ళీ ఒక 6 months బ్యాక్, 6 months కాదండి, 1 year లాస్ట్ లాక్డౌన్ టైంలో మళ్ళీ టెస్ట్ చేయించా. ఇట్ హ్యాస్ బీన్ ఇంప్రూవ్ టు 125. 115 to 125, 10 points ఇంప్రూవ్ అయింది. ఇది నేను చేయలేదు, సీనియర్ సైకాలజిస్ట్ నిరంజన్ రెడ్డి గారు చేసిన టెస్ట్లో వచ్చిన విషయాలు. అంటే ఐక్యూని ఇంప్రూవ్ చేయొచ్చు. మనము వాళ్ళకి కరెక్ట్గా ఒక గైడెన్సు, ఒక ట్రైనింగు, ఒక ఛాలెంజ్, వాళ్ళ బుర్రకు పదును పెట్టే ఛాలెంజెస్ మనం ఇవ్వాలి వాళ్ళకు. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఆలోచన స్థాయి పెరుగుతుంది, వాళ్ళ తెలివితేటల స్థాయి కూడా పెరుగుతుంది. ఇప్పుడు మార్కెట్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ కావచ్చు, ఇది మెమొరీ ట్రైనింగ్స్ అంట, ఇలాంటివన్నీ పెట్టారు కదా. వీటి వల్ల కూడా అంటే పర్సనల్ డెవలప్మెంట్ చాలామంది ఇప్పుడు ఉంగ దాంట్లో చేరిపోతున్నారు, మెమొరీ ట్రైనింగ్ దాంట్లో. మరి వాటికి మీ జిమ్, దానికి జీనియస్ జిమ్కి తేడా ఏంటి అసలుకి? దానివల్ల వచ్చే లాభాలు, దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి అసలుకి? ఇన్ని పెరిగిపోవడం వల్ల కన్ఫ్యూజన్ రాదంటారా? మరి ఇవన్నీ ఎందుకు, ఈ కేంద్రాలను వేస్ట్ అంటారా? మీరు అన్నది నిజమే.
ఇప్పుడు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే విపరీతంగా పెరిగిపోయారు. కొన్ని సంస్థల యొక్క దీనివల్ల విపరీతంగా పెరిగిపోయారు. ప్రతి ఒక్కళ్ళు పర్సనల్ డెవలప్మెంట్ మాట్లాడుతున్నారు. కానీ ఇలా మాట్లాడే వాళ్ళలో చాలామందికి నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా తయారైందంటే మార్కెట్లో వాళ్ళు 2-3 రోజుల శిక్షణతో కొన్ని కథలు, కొటేషన్స్, జోక్స్ నేర్చుకొని వాటినే మళ్ళీ తిప్పించి చెప్తున్నారు. దాన్నే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటున్నారు. నిజానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది చాలా లోతైన సబ్జెక్ట్. సైకాలజీ చదివిన వాళ్లకు కూడా అంతుబట్టినంత లోతైన సబ్జెక్టు. ఓకే, కానీ మనం పెరిఫెరల్గా మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు చేస్తుంది ఓకే కొంతవరకు. నిజానికి వీళ్ళు చేస్తుంది మోటివేషన్. ఆల్ దీస్ ఆర్ మోటివేషన్ స్పీకర్స్. అంటే కొంచెం లోలో ఉన్న మనిషికి కొంచెం ఉత్సాహాన్ని కలిగించి కొన్ని ఉదాహరణలు చూపించి మీరు కూడా సరిగా పని చేయగలరని చెప్పేది మోటివేషన్ స్పీకింగ్. చాలామంది చేస్తున్నారు. అదే దానికే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒక పేరు పెట్టారు. రెండోది మెమరీ ట్రైనింగ్. బాగా అందుబాటులో ఉన్నది మెమరీ ట్రైనింగ్. సో నేనేమంటా అంటే అసలు ఈ రోజుల్లో మెమరీ ట్రైనింగ్ అవసరం లేదు. ఎందుకు? ఒకప్పుడు అవసరం, మనం చదువుకునేటప్పుడు అవసరం. ఎందుకంటే మనం చదువుకునేటప్పుడు మనకు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకోవాలి, పేర్లు గుర్తుపెట్టుకోవాలి, ఊర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రమే మనము పరీక్షల్లో పాస్ అవ్వగలము, లేకుంటే ఏదైనా ఒక పని సక్రమంగా చేయగలం. ఇప్పుడంతా బట్టి చదువులైపోయాయి కదా. ఇప్పుడు మనకు మెమరీ ఎందుకండి? ఒక సెల్ ఫోన్. ఇప్పుడు అశోకుడు ఎప్పుడు పుట్టాడు, అశోకుడు చెట్టులను ఎప్పుడు నాటించాడు, ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఈ యుద్ధం అదే మొక్కలు నాటించాడు, ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఇవన్నీ ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదంటా నేను. ఎందుకంటే ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్. మొబైల్ ఉంటే మొబైల్లో అన్నీ దొరుకుతాయి నీకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోవడం కాదు మనకు కావాల్సింది, ఇన్ఫర్మేషన్ ఎలా ఉపయోగించుకోవాలో కావాలి. దిస్ ఈజ్ ది ప్రాబ్లమ్ విత్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన సిస్టమ్ మొత్తం కూడా ఈ మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది. అంటే చదివామా, గుర్తుంచుకున్నామా, రాసామా, మార్కులు వచ్చాయా, వాడు సూపర్ స్టూడెంట్ రావాడు అని ఒక పేరు, వాడికి ఒక కిరీటం. కానీ అక్కడి నుంచి ముందుకు అడుగు వేయట్లా మనం. నిజానికి ఈ మెమరీ అనేది లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్, లోయెస్ట్ ఆర్డర్ అన్నమాట. మెమరీ అనేది థింకింగ్ స్కిల్స్ ఆరు ఉంటాయండి, ఇట్లాగా పిరమిడ్ లాగా. లోయెస్ట్ మెమరీ, రిమెంబరింగ్. దానిపైన ఉండేది అండర్స్టాండింగ్. ఈ రెండు లోయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్ అంటారు. దానిపైన ఉండేది అప్లికేషన్, దానిపైన అనాలిసిస్, మిడిల్ ఆర్డర్. ఆ పైన ఉండేవి ఎవాల్యుయేషన్ అండ్ క్రియేటింగ్ అండి. క్రియేటింగ్ అంటే ఏంటి? ఏదైనా కొత్త దానిని సృష్టించగలగటం. కొత్త దాన్ని, అది కొత్త పాట కావచ్చు, ఆట కావచ్చు, ఒక నాటకం కావచ్చు, ఒక సిద్ధాంతం కావచ్చు, ఒక ఇన్వెన్షన్ కావచ్చు, ఒక డిస్కవరీ కావచ్చు, ఏదైనా కానీ ఒక కొత్తది సృష్టించిన వాడు తనకున్న నాలెడ్జ్ని ఉపయోగించి ఒక కొత్త దాన్ని సృజించాలి. వాడు నిజంగా క్రియేటర్. అలాంటి క్రియేటర్ల యొక్క ఆవిష్కరణలపైనే మానవ జాతి మొత్తం నడుస్తుంది. ఎడిసన్ ఎప్పుడో బల్బు కనుక్కున్నాడు, ఆ బల్బు పైనే మొత్తం ఇప్పుడు ఈ వెలుగు మొత్తం కూడా మనకి వస్తుంది. సో ఫేస్బుక్ ఒక జుకర్బర్గ్ కనుక్కున్నాడు, కొన్ని 100 కోట్ల మంది ఫేస్బుక్ని యూజ్ చేస్తున్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్ బిల్ గేట్స్ కనుక్కున్నాడు, కొన్ని కోట్ల మంది విండోస్ యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఆ క్రియేటర్స్ మాత్రమే తయారు చేస్తున్నారు, మిగతా వాళ్ళందరం ఉపయోగించుకుంటాం. అలాంటి క్రియేటర్స్ని తయారు చేయడమే జీనియస్ యొక్క లక్ష్యం. ఆ స్థాయిలో ఆలోచించగల మనుషులు కావాలి మనకు. అప్పుడు మనం మరింత వేగంగా పురోగమిస్తాం. మానవ జాతి మరింత వేగంగా ముందుకు వెళ్తుంది, మరింత హాయిగా మనం బతకగలుగుతాం. సింపుల్. దాని లక్ష్యమే జీనియస్. అలా ఆ స్థాయిలో ఆలోచించే వ్యక్తులను తయారు. పిల్లల్లో ఐక్యూ లెవెల్స్ ఎలా పెంపొందించవచ్చు అంటారు? అసలుకి ఎలా కనుగొనాలి, ఎలా పెంపొందించాలి? ఇప్పుడు ఐక్యూ లెవెల్స్ అట్లా 100 ఉందనుకోండి, వాటిని ఇంకా కొద్దిగా ట్రైన్ చేస్తే వాడు ఇంకా ఐక్యూ లెవెల్ పెంచుతుంది. అంటే ఇంట్లో పిల్లలతో తల్లిదండ్రులు ఎలా ఉంటే ఆ చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉండాలి, పేరెంట్స్ పిల్లలతో ఎలా మెలగాలి, ఎలా మెలిగితే వాళ్ళ ఐక్యూ లెవెల్స్ బాగా పెరుగుతాయంటారు? మంచి ప్రశ్న అడిగారు నాగరాజు గారు. నిజానికి ఐక్యూ లెవెల్స్ పెరగడం అనేది పేరెంట్స్ చేతుల్లో ఉంది. పుట్టుకతో ప్రతి పిల్లవాడు మేధావి కాగలిగిన సామర్థ్యంతోనే పుడతాడు, ఒక జీనియస్ కాగలిగిన సామర్థ్యంతోనే పుడతాడు. అయితే పెరుగుదలలో, పెంచే క్రమంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఆ సామర్థ్యాన్ని కట్ చేస్తారు.
చాలా జాగ్రత్తగా, చాలా ప్రేమతో, చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని